మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చదువుకున్న భాగం చూస్తే పోయిన నెలలో మనం పోయిన నెల కూడా 2వ ఆదివారం అదే వాక్యాన్ని ధ్యానం చేస్తాం. క్యాలెండర్ వాక్యం గుర్తుందో ఎవరికన్నా చెప్పండి. ఆ వాక్యం చదవండి ఒకసారి, చూసి చదవండి ఆ వాక్యాన్ని. వారి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తమును విడిచిపెట్టి నేర్చుకున్నాం. ఈసారి కూడా ఈ నెలలో ఇంకొక వాక్యం ఉంది మనకి, ఇంకొక క్యాలెండర్ కూడా ఉంది మనకి. ఏంటిదా క్యాలెండర్ చెప్పండి? మన క్యాలెండర్ ఏంటిదా? వాక్యం చదవండి. దాంట్లో కూడా కీర్తనలు 74:12 చదవండి. పురాతన కాలము నుండి దేవుడు పురాతన కాలంలో దేవుడు నా రాజు అన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. ఈ నెల మొత్తం కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. క్యాలెండర్ చూసినప్పుడల్లా పోయిన నెలేమో ఎప్పుడైనా సార్వత్రిక వాగ్దానం చూసుకున్నాం. ఈ నెల మనం సీఎన్ సంఘ క్యాలెండర్ లో వాగ్దానం ఏంటంటే అది దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. అందుకని మనం ద్వితీయోపదేశకాండం కూడా చదువుకున్నాం. 8వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 8:10 నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపాలను. ఆయన దేశంలో రక్షణ కలుగజేశాడు. అంత మాత్రమే కాకుండా దేశంలో పైన చదువుకున్న 7, 8, 9 ఏ లోపం లేదంట, మంచి ఆహారం అంట, కరువు లేదంట, తృప్తి కలిగిన ఆహారం అంట, అన్ని ఇచ్చాడంట. అందుకనే ఒక మాట ఉంది, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ని స్తుతించాలి. దేశంలో మహారక్షణ ఇచ్చాడు ఆయన. దేశంలో మహారక్షణ ఇచ్చాడు. మహారక్షణతో పాటు తృప్తి కూడా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు రక్షణ? ఎట్లా ఇచ్చాడు ఆయన? ఆయన ఆ దేశంలో ఉన్న ఒక 7 లక్షణాలు ఉందాం మనం. దేశంలో ఉన్న 7 లక్షణాలు. తృప్తి, తర్వాత ఆయన స్తుతించాలి. తర్వాత ఒక కవి కూడా అన్నాడు, ఏమనంటే ఒక మాట అన్నాడు, ఏంటది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఏంటి ఆ దేశంలో మహారక్షణ ఎట్లా ఇచ్చాడు ఆయన? ఆ దేశంలో మనకి తృప్తిని ఏ విధంగా ఇచ్చాడు, ఏ విధంగా రక్షించుకున్నాడు? చదరండి కొన్ని విషయాలు. ఒక 7 విషయాలు చూద్దాం క్లుప్తంగా. ఒక 7 విషయాలు చూద్దాం మనం చదువుకున్న భాగంలో నుంచి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ అధ్యాయం 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె, తేనె గల దేశం. ఎక్కడనే ఉన్నాయండి, 7 ఉన్నాయి ఎక్కడనే. చూడండి, 1వది ఏంటి? గోధుమలు. 2వది యవలు. 3వది ద్రాక్ష చెట్లు. 4వది అంజూరపు చెట్లు. 5వది దానిమ్మ పండ్లు. 6వది ఒలీవ నూనె. 7వది తేనె. 7 కనపడే ఎక్కడనే. మన ఆరాధన మొత్తం దీంట్లోనే. ఈ 7 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ 7 ద్వారా, ఈ 7 మనకి తృప్తిగా ఇవ్వడం ద్వారా మహారక్షణ ఇచ్చాడు. ఆయన మహారక్షణ ఇచ్చాడు. అందుకనే దేశంలో ఆయన మహారక్షణ కలుగజేశాడు. అంటే దేశం అంటే మనుషులందరికీ ఆయన మహారక్షణ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణ మొదటిగా చూస్తే అది గోధుమలు పండించిందంట. ఏం పండించింది చెప్పండి? అది గోధుమలు. గోధుమలు అంటే చెప్పండి, గోధుమలు అంటే గోధుమ గింజ చచ్చిపోతేనే గాని అది ఏం కావాలి? యోహాను సువార్త చదవండి అన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 24. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే
చచ్చిన యెడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఎట్లా ఉంటుందంటే అది ఒంటిగానే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే అది ఒంటిగానే ఉంటుంది. మరి అది చచ్చిపోతేనే విస్తారముగా ఫలించింది. గోధుమ గింజ చనిపోవడం అంటే ఎండిపోవటమే. నిజంగా గోధుమ గింజ అంటే నా తలంపు ఏంటంటే ఆత్మీయ అర్థం, యేసు క్రీస్తు కూడా గోధుమ గింజలాగా మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. గోధుమ గింజలాగా యేసు క్రీస్తు కూడా చనిపోయి మనలందరినీ కూడా బ్రతికించాడు. యేసుక్రీస్తు రక్తం కార్చి సిలువను మోసి బలి అయి నీ కొరకు నా కొరకు చనిపోయి మహారక్షణ ఇచ్చాడు. అది గోధుమ గింజ అంటే గోధుమ గింజే కాదు, కానీ గోధుమ గింజ ఏ విధంగా చచ్చిపోయి ఫలించిందో అదేవిధంగా యేసుక్రీస్తు కూడా చనిపోయి త్యాగం చేసి బలి అయి సిలువలో బలి అయి నిన్ను నన్ను బ్రతికించుకున్నాడు. అందుకే దేవుని స్తుతించాలి. ఆయన గోధుమ గింజలాగా వచ్చాడు, త్యాగం చేశాడు, చనిపోయాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైయర్ అంటే త్యాగం చేశాడు. మన కొరకు త్యాగం చేశాడు. గోధుమ గింజ ఆ రోజు మోషే కూడా త్యాగం చేశాడు. మోషే ఎట్లా త్యాగం చేశాడంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులందరినీ కూడా బయటకు తీసుకున్నాడు. దానికి ఫస్ట్ ఏమో భయపడ్డాడు. అయ్యో నేను ఎట్లా పోయాను, నాకు మాట్లాడడం చేత కాదే, నాకు నోటి మాంసం ఉందే, అయ్యా ఎట్లా అంటే దేవుడు నీకెందుకు, నీ నోటికి నేను బోరగా ఉంటా, వెళ్ళు అంటే వెళ్ళాడు. ఫరో ఎదుట గొప్ప గొప్ప సూచక్రియలు చేశాడు. ఇశ్రాయేలు అందరూ కూడా తోడుకొని వచ్చాడు, విడిపించాడు. నిజంగా మనం అనుకున్న దాన్ని మోసే ఏముందిలే ఎన్నో సూచక్రియలు చేసి తేలిక అందరూ తీసుకుని వచ్చాడు అనుకున్నాం, కానీ ఆ ఇశ్రాయేలు అందరూ విడిపించడానికి మోసే ఎంత కష్టపడ్డాడు, ఎంత దేవుడి దగ్గర బతిలాడాడు, లేకపోతే ఎన్ని చిత్రహింసలు పడ్డాడు అక్కడ ఆ ఫరో సైన్యం దగ్గర. అవన్నీ మనకు కనపడు. మోషే త్యాగం చేశాడు, అన్నిటినీ వదిలే. అందుకనే హెబ్రీయులకు 11వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటాం మనం. మోషే పెద్దవాడైనప్పుడు చెప్పడా ఫరో కుమార్తె దగ్గర రాజకుమారుడిని పిలిపించుకోవడానికి ఇష్టపడలేదులే, కానీ క్రీస్తు విషయమైన నిందా గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల శ్రమను అనుభవించడానికే వెళ్ళాడు ఆయన ఐగుప్తు దేశానికి. ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, ఎన్నో మాటలు ఉంటారు. ఆ ఫరో కానీ ఫరో సైన్యం కానీ అందరూ కూడా ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా తోడుకొని వచ్చాడు, బయటికి విడిపించుకొని వచ్చాడు. అక్కడ చదువుతాం మనం. ఒకసారి ఏమో స్త్రీలనే పొమ్మంటారు, ఒకసారి ఏమో పురుషులే పొండా అంటారు, ఒకసారి ఏమో మీరు మాత్రమే పిల్లలు వద్దంటారు, ఒకసారి ఏమో పిల్లలు పోట్లే మీరు పోట్లే పశువుల కింద ఉండాలంటారు. అయినా కానీ మోషే ఒక మాట అంటాడు, చెప్పండి ఆ మాట. చాలా సార్లు చెప్పుకోను. ఒక్క డెక్క కూడా ఏది కూడా ఉండకూడదు. మన ఇంట్లో ఇంటికి తాళాలేసి వస్తున్నాం, లేకపోతే ఇంట్లో ఎవరి నుంచి వస్తున్నాం. దేవుని స్తుతించడానికి అందరం కూడా సమకూర్చుకొని రావాలి. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మోషే ఒకటే అన్నాడు, మొత్తం పోవాల్సిందే. అసలు ఇక్కడ ఉండటానికి ఒక్కళ్ళు కూడా ఉండడానికి వీల్లేదు. ఆ అధ్యాయంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఎన్నో చేస్తుండే. మోషే మాత్రం ఒప్పుకోవాలి. అందరం అయితేనే, అందరిని పంపిస్తేనే పోతాం. ఆ రోజు ఇశ్రాయేలు విడిపించడానికి మోషే త్యాగం చేస్తే, ఈ రోజు యేసుక్రీస్తు త్యాగం చేశాడు. యేసుక్రీస్తు తను తానే మరణానికి అప్పచెప్పుకున్నాడు, తను తానే శిలువకు అప్పచెప్పుకున్నాడు. అయ్యా నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసేయని అడిగాడు, కానీ అది నిశ్చితమే అన్నాడు. తెలుసు ఆ బాధ, ఆ శ్రమ తెలుసు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి, గోధుమ గింజలాగా ఆయన చనిపోయి అందరిని కూడా బ్రతికించాడు. ఈరోజు ప్రపంచ మానవాళికి ఆయన రక్షణ ఇచ్చాడు, దేశానికి మహారక్షణ ఇచ్చాడు. అందుకే ఆయన్ని స్తుతించాలి, అందుకే ఆయన్ని ఆరాధించాలి. గోధుమ గింజ ఏ విధంగా చనిపోయింది, ఆ విధంగా నువ్వు నా కొరకు చనిపోయి నాకు మహారక్షణ ఇచ్చావయ్యా, అందుకే నిన్ను స్తుతిస్తున్నా. చాలా రెండోది ఏంటిది అక్కడ? రెండోది ఏంటిది? యావలు.
ఎవలంటే తెలుసా ఎవరికైనా? ఎవలంటే ఏంటి? ఎవలంటే మనకి ఇప్పుడు వాడుక లేదులే కానీ బార్లీ గింజలని ఇవే ఉంటారు. బార్లీ గింజలు, బార్లీ పేషెంట్లకు ఇస్తా ఉంటారు. బార్లీ జావ అని ఒకటి ఉండేది. ఆ బార్లీ జావ ఎవరు అంటే బార్లీ జావ. ఆ రోజుల్లో చాలా తేలిగ్గా దొరికే ఆహారం ఏంటంటే బార్లీ జావ. అంటే ఆ రోజుల్లో ఆహారం ఉండేది కాదు, వరి అన్నం అసలు ఉండేది కాదు. ఆ రోజుల్లో ధనవంతులేమో గోధుమ గింజలతో తయారు చేసిన వాటిని తినేవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు. గోధుమలు చాలా కాస్ట్, మరి చాలా చీప్ ఏంటంటే ఎవరు అందరిలో ఉండేవి. అందరూ అవి తినపోయినా బార్లీ నీళ్ళలో తాగి బ్రతికేవారు. ఎవరు అంటే చాలా చీప్ అంటే నా తలం ఏంటంటే బలహీనులు. ఎవరు అంటే ఏంటంటే బలహీనులు. ఈరోజు నువ్వు నేను కూడా బలహీనులుగా ఉంటే యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే బలవంతులుగా మార్చాడు. బలహీనులమైన మనల్ని బలవంతులుగా మార్చాడు. ఆ బలహీనమైన ఒక రొట్టె వచ్చి గుడారంలో పడదంట. ఆ గుడారం అంట ఆ బలహీనమైన రొట్టె కిందనే గుడారం పడిపోయిందంట. మనం చదువుకున్నాం. ఎక్కడది చదవండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. న్యాయాధిపతులు 7:13. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా నేనొక కల కంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తలకింద చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. ఏ రొట్టె అంట? ఏ రొట్టె చెప్పండి? యవల రొట్టె. దండులోనికి దొర్లుకుంటూ వచ్చిందంట. రొట్టె అంటే ఎట్లా ఉంటుంది? గుండ్రన్నాడు. దొర్లుకుంటూ వచ్చి ఏం జరిగింది అక్కడ? దొర్లి ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తల కిందలు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయింది. బలహీనులని బలవంతులుగా చేసే దేవుడు. బలహీనుని ఎవలాంటి వాళ్ళం మనం? బలహీనులు. ఈ బలహీనుడైన నన్ను లేదా నిన్ను ఆయన బలహీనుల్ని బలపరచడానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక చదవనమాట. రోమీయులకు రాసిన పత్రిక బలహీనమైన మన కొరకంట ఆయన 5వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:6. ఏలైనగా మనం ఇంకా బలహీనమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన భక్తిహీనులు మనం ఇంకా బలహీనమైంటే ఆయన చనిపోయి మనల్ని ఏం చేశాడంటే బలవంతులుగా మార్చాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఒకటిది క్రైస్ట్ ఈజ్ అవర్ సాక్రిఫైయర్, రెండోది క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, బలం. ఆయన బలవంతులుగా చేశాడు. బలవంతులుగా చేసి మహారక్షణ ఇచ్చాడు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. ఈ బలహీనుల్ని ఎట్లా మార్చాడు చెప్పండి? బలవంతులుగా మార్చాడు. ఒకటి గోధుమ గింజగా ఆయన త్యాగం చేసి లోకానికి వచ్చి ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు. రెండవది బలహీనులమైన మనల్ని బలవంతులుగా చేశాడు. భక్తిహీనులమైన మనల్ని భక్తిమంతులుగా చేశాడు. ఆయన స్తుతించే బిడ్డగా చేశాడు. ఒకటి గోధుమ గింజ అయితే, రెండవది ఎవరు బలహీనతను సూచిస్తూ ఉంటాడు. చదవండి. మూడవది ద్రాక్ష. ఏంటది మూడోది చెప్పండి? ద్రాక్ష పండ్లు. చూసారు ఎప్పుడైనా ద్రాక్ష గుత్తులు? అవి ఎట్లా ఉంటాయి? గుర్తు పట్టుకుంటే మంచిగా చక్కగా చూడటానికి చాలా అందంగా కనపడతాయి. చాలా అందంగా ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఒకదానికి
ద్రాక్ష ద్రాక్ష అంటే సంఘం. ద్రాక్ష అంటే సంఘంలో చేర్చాడు మనల్ని. ఆయన మహారక్షణ ఇచ్చి సంఘంలో చేర్చాడు. చూద్దామండి, ఆయన ద్రాక్షగా నిన్ను నన్ను ఉంచి నీరు కట్టాడు, తోటేశాడు, మంచిగా పాదు వేశాడు. అయినా కానీ మనం ఎట్లా ఉన్నామంటే కారు ద్రాక్షలు కాసినాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఎంత వచ్చినామంటే చూద్దామండి, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా 5:2 ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్య భుజోడు వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపులను ఎదురు చూస్తుండేను, కానీ అది కారు ద్రాక్షలు కాసిన. ఏం కాసినాయంట? కారు ద్రాక్షలు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎంతో నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో బలి అయ్యాడు. బలహీనమైన మన కొరకు, భక్తిహీనమైన మన కొరకు ఆయన శిలువ మరణం పొందాడు, రక్తం దాచాడు. సంఘంగా చేద్దామని, ఒక నీరు కట్టి ఫలింపజేద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేశాడంట. 4వ వచనంలో ఉంటుంది, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను. అది ద్రాక్ష పండ్లని కాయలని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు. ఒకప్పుడు నువ్వు నేను కారు ద్రాక్షలుగా ఉన్నావు. సంఘంలో లేవు, సంఘానికి దూరంగా ఉన్నావు, సంఘంలో అంటుకట్టబడలేదు, సంఘానికి దూరంగా ఉండే విచ్చలవిడి స్థితి, పనికిరాని స్థితి, చేదైన స్థితి, పనికిరాని స్థితి. చెప్పండి, చేదైన ద్రాక్ష పండ్లు కొనుక్కుంటారా? అసలు కొనుక్కోరు. అసలు అమ్మలు కూడా అమ్మరు. చేదుగా ఉండడంలోనే ఆ తీగను కట్ చేస్తారు. ఆ ద్రాక్ష కాయ ఒకవేళ చేదుగా వచ్చిందనుకోండి, ఆ తోటమాలి వేసినోడు తిని చూస్తే చేదుగా ఉంటే వేస్ట్, దీని బదులు ఇంకోటి మంచిదేద్దామని కట్ చేస్తాడు. ఒకప్పుడు నువ్వు నేను కూడా అటువంటి కారు ద్రాక్ష కలిగిన వాళ్ళగా ఉంటే నిజమైన ద్రాక్షావళిలోకి తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 15:1 చదవండి, నేను ద్రాక్షావళిని, నేను తీగలు మీరు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయ, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఈరోజు నిజమైన ద్రాక్షావళిలోకి అంటు కట్టడానికి ఆయన వచ్చి నిజమైన ద్రాక్షావళిలో ఆయన ఉంచాడు. అలాంటి సంఘంలో ఉంచాడు. ఆయన తన రక్తముతో కొనుక్కున్న సంఘం అంటారు. ఈ సంఘం ఏంటి చెప్పండి? రక్తముతో కొనుక్కున్న సంఘం. ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చి తన రక్తంతో కొనుక్కున్న సంఘం. ఒక పాట కూడా ఉంటుంది మనకి. ఏంటో పాట అంటే, క్రీస్తేసు ప్రభువు రక్తాన్నిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరగరు, వారే ధన్యులు పరలోక దేవారి. ఎవరు చేరగరు, వారే ధన్యులు పరలోక దేవారి. ఆయన కొనుక్కున్నాడు. నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చి ఆయనతో అంటుకట్టబడి చేసి, ఒకప్పుడు ఆయన లేకుండా ఉన్నాం, ఇప్పుడు ఆయనతో అంటుకట్టబడ్డ సంఘముగా ఉన్నాం, సీయోనుగా ఏర్పరచబడ్డాం. సీయోనులో ఒక ద్రాక్ష గుత్తిలాగా ఆయన స్తుతిస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని ఆరాధించాను. ప్రభువా, నువ్వు నాకు మహారక్షణ ఇచ్చావయ్యా. ఒకటోది, గోధుమ గింజలాగా చనిపోయావు, ఫలింపు చేశావు, త్యాగం చేశావయ్యా, నీ శిలువలో బలి అయ్యావు. రెండవది, ఎవరిలాగా నేను బలహీనంగా ఉంటే బలపరిచావు. బలహీనమైన నా కొరకు ప్రభా, నా కొరకు శిలువలో బలి నన్ను బలపరిచావయ్యా. బలహీనులైన మనల్ని ఆయన బలపరిచాడు, బలవంతులుగా చేశాడు. మూడవది కారు ద్రాక్షగా ఉన్న స్థితిలో నిజమైన ద్రాక్షవల్లికి అంటుకట్టబడేటట్టు చేసి సీఎలనే సంఘములో ఆ ద్రాక్ష గుత్తిలోకి, మంచి ద్రాక్ష గుత్తిలోకి, అంటే సీఎలనే సంఘంలోకి నడిపించాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ శాంచురీ. శాంచురీ అంటే ఒక గుంపు, ఒక సమూహంలోకి తీసుకుని వచ్చాడు. అందుకే ఆయన్ని స్తుతించాడు. చూద్దాం 4వ అక్కడ అంజూరపు చెట్టు. 4వది ఏముంది అక్కడ చెప్పండి?
ఈ దేశంలో ఏమేమున్నాయి 7 చూసుకున్నాం. ఒకటోది చెప్పండి, ఒకటోది గోధుమలు అంటేనే గోధుమలు చచ్చిపోతేనే ఆయన చనిపోయాడు, వాళ్ళందరినీ ఫలింపజేశాడు. ఆయన తిరిగి రావడం ద్వారా ఆయన ఫలించాడు, వాళ్ళని కూడా ఫలింపజేశాడు. రెండవది ఎవరు అంటే బలహీనులని బలవంతులుగా చేశాడు. మూడవది ద్రాక్ష అంటే సంఘంలోకి తీసుకుని వచ్చాడు. ఒకప్పుడు నువ్వు నేను కారు ద్రాక్షగా ఉంటే. నాలుగోది ఏంటంటే అంజూరపు చెట్టు. చెప్పండి, నాలుగోది ఏంటిది? అంజూరపు చెట్టు అంటేనే గుర్తు రావడం. ఏంటని చెప్పండి. ఒక భక్తుడు చావు స్థితిలో ఉండే ఆ అంజూరపు ముద్దను తిని బ్రతికాడు. ఎవరాయన ఇక్కడ నువ్వు చచ్చిపోతావేమో ప్రవక్త వచ్చి చెప్పాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు, మరి ఒక 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇస్కియా చదువుతారండి ఆ మాట. ఎక్కడుందంటే ఆ మాట 2 రాజులు. ఆ రాజు అంజూరపు ముద్దలు తిని బ్రతికాడని మనం దాంట్లో వాక్యంలో చూస్తాం. 2 రాజులు 20వ అధ్యాయం. 2 రాజులు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించినని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను, యెహోవా నన్ను స్వస్థపరచినందుకు చాలు. అంజూరపు ముద్ద ఎక్కడైతే కురుపు మీద రాశారో ఏం జరిగిందంట? స్వస్థత. బాగయ్యాడు, బాగుపడ్డాడు. అంజూరపు ఆకుంటే స్వస్థత, బాగుపడ్డావు. ఒకప్పుడు నువ్వు నేను బాగుపడ్డా, స్వస్థత లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనా. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిపుండ్లు, దెబ్బలు అన్నీ ఎక్కడ చూసినాయే. ఏమాత్రం కూడా స్వస్థత లేదు. అంజూరపు ముద్ద. దేవుడు ఆ అంజూరపు ముద్దను తెచ్చి ఈరోజు నేను స్వస్థత ఇచ్చాడు, బాగు చేశాడు. ఆయనే అంజూరపు ఆకు, ఆయనే అంజూరపు చెట్టు, ఆయనే అందుకని అకాలములో అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. ఈ చెట్టు ఏమి కాయలు కాయట్లా, దీన్ని నరకండి అని చెప్పాడు. అవునా కదా? అంటే అది కాయలు కాసే కాలం కాదు. నాకు ఆ మాట నేను బాగా చదువుకున్నాను. 2 చూద్దాం ఎక్కడుందంటే ఆ మాట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11 13వ వచనం. 12, 13 చదవండి. మరునాడు వారు బేతేలులో నిలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్ద వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలైనగా మరి అంజూరపు పండ్ల కాలము కాదు. అదేంటి పండ్ల కాలం కాదని రాయబడింది, మళ్ళీ కాయలు కాయలేదని క్షమించడం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే కాయలు కాలం కాకపోయినా సరే కాయాలి. ఫలించలేని స్థలమైన ఫలించలేని స్థితి అయినా కూడా ఫలించాలి. అది యేసుక్రీస్తు ఉద్దేశం. అకాలపు కాయలు కాలం దాని కాలంలో ఎండాకాలం పోయి మామిడికాయలు అడిగితే కొద్దిగా బాగుండదు. వర్షాకాలం పోయి నాకు మామిడికాయలు కావాలి, చెట్టు మీద కాయ కావాలంటే దొరికింది ఎక్కడైనా? కాలము కాని కాలంలో దేవుడు పోయాడు, యేసుక్రీస్తు చూశాడు, క్షమించాడు. కాయలు కాయాలి. ఇది బలవత్వంలో ఈ అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటనలో కూడా ఒక మాట ఉండదు. అకాలంలో అంట అంజూరపు చెట్టు ఏం చేసిందంటే చదవండి. ప్రకటన 6వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 6:13. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను. అంజూరపు చెట్టు అకాలంలో కాయలు రాలినట్టు. ఎందుకు చెప్పానండి తలంపు? అంజూరపు చెట్టు స్వస్థత ఇచ్చేది, బాగు చేసేది. ఈరోజు నిన్ను కూడా బాగు చేసేది ఆ అంజూరపు చెట్టే. ఆ యేసుక్రీస్తే అంజూరపు కొమ్మగా, అంజూరపు ఆకుగా, అంజూరపు ఫలముగా ఈరోజు నిన్ను కూడా బాగు చేసేది. ఏ రోగం నుంచి? పాప రోగం.
శారీరక రోగాలు కాదు, క్యాన్సరో లేకపోతే ఇంకేదో కుష్టో లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద జబ్బులు అవి కాదు. అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చచ్చిపోతారు, బ్రతుకుతారు, లేదా హాస్పిటల్కి పోతే. అన్నిటికంటే ముఖ్యమైన రోగం ఏంటంటే, మనిషికి ఉన్న అతి ముఖ్యమైన రోగం ఏంటంటే పాపరోగం. ఈ పాపరోగానికి ముందు యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఓ ప్రియుడా, గుర్తుపెట్టుకో. నేను బాగా ఉండాలి, నా కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి, నా శరీరం బాగా ఉంది అని అనుకుంటున్నావేమో. నీ హృదయమే నిన్ను మోసం చేసింది. నీ హృదయంలో పాపరోగం ఉంది. ఆ పాపరోగం పోవాలంటే యేసుక్రీస్తు అను అంజూరపు చెట్టు దగ్గరకు రావాలి. యేసుక్రీస్తు అను పాపరోగాన్ని నయం చేసే డాక్టర్, ఆయన పరమ డాక్టర్. ఆ యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నీ పాపరోగం పోద్ది. ఒకప్పుడు నేను పాపరోగంతో బాధపడుతుంటే ఆ అంజూరపు చెట్టు మనం ఏం చేసింది చెప్పండి? హిజ్కియా గారి లాగా ఎక్కడైతే కురుపు మీద రాసామో ఆ ఎమ్మడే బాగుపడ్డాడు. ఈరోజు ఈ పాపరోగం కూడా యేసుక్రీస్తు రక్తం ఎక్కడైతే పడదో ఆ రక్తం ద్వారా పాపరోగం మొత్తం పోయింది. అందుకే దేవుని స్తుతించాలి. అంజూరపు చెట్టు ఏంటిదో తెలుసా? అంజూరపు చెట్టు దేవుని వాక్యమే. చెప్పండి, ఏంటిదా అంజూరపు చెట్టు? దేవుని వాక్యమే. మనల్ని బ్రతికించేది ఏంటిది? వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించే వాక్యం, స్వస్థపరిచే వాక్యం. దావీదు గారు అంటారు కదా, ఈ వాక్యం అంట వెండి కంటే, బంగారం కంటే, అపరంజి కంటే. చెప్పండి, ఎక్కడుంది ఈ మాట? 119 కీర్తన 119 ఎన్నో వచ్చిన 127 చదవండి. 127 బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నవి. నీ ఉపదేశంలోని యథార్థములు నేను వాటిని మన్నించుతున్నాను. బంగారం కంటే, అపరంజి కంటే. ఒక రాజుగారు అంట ముగ్గురిని పెంచుకున్నాడంట. చిన్నప్పుడే పిలుచుకొని ముగ్గురిని శైలంలో చేర్చి ముగ్గురికి తరపునిచ్చి వాళ్ళు పెంచుకున్నాడంట. పిల్లలు లేరు, ఆ ముగ్గురిని మంచిగా తయారు చేసిందంట. పెద్ద అయిన తర్వాత ఆ ముగ్గురిని పిలిచిందంట. ముగ్గురిని పిలిచి, అరే చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగారు, ఇగో మీకు ఒక్కొక్కరికి ఒకటి ఇద్దాం అనుకున్నా, కోరుకోండి అన్నాడంట. కోరుకోండి అని రాజుగారు ముగ్గురిని పిలిచి, ఒక పక్క సైన్యం అంతా అక్కడ ఉన్నారు, వీళ్ళు ముగ్గురిని పిలిచి వీళ్ళు ముగ్గురికి నేను అప్పచెప్తున్నానని చెప్పి ఒక దగ్గరేమో బంగారపు కొప్పేసిందంట, ఒక దగ్గరేమో వెండి కుప్ప, ఇంకొక దగ్గరేమో డబ్బులు కట్లన్నీ ఒక కుప్ప. 3 కుప్పలు వేసాడు. కోరుకోమన్నాడు, ముగ్గురిని కోరుకోమన్నాడు. ఒక్కొక్కరు పిలిచాడు, ఇగో ఈ మూడిట్లో ఏది కావాలో కోరుకోండి. అదే మీరైతే ఏం కోరుకుంటారు? అసలు ఏం కోరుకుంటావు? నువ్వైతే బంగారం కోరుకుంటావా, డబ్బులు కోరుకుంటావా, వెండి కోరుకుంటావా? అన్ని కావాలంటావా? ఈ 3 నాకు కావాలంటావా? ఈరోజు మనమైతే ఏదో ఒకటి కోరుకునే వాళ్ళం. నిజంగా వచ్చారు, ఆ ముగ్గురు కూడా వచ్చారు. ఒకడేమో అబ్బా నాకు బంగారం కావాలని బంగారం కుప్ప మీద నిలబడ్డాడు. ఇంకోడేమో వెండి దగ్గర పోయాడు, వెండి మీద నిలబడ్డాడు. ఇంకేమున్నాయి ఇక్కడ? డబ్బులు కుప్పలు. మూడోవాడు ఏమి కావాలి? డబ్బులు కుప్ప దగ్గరకు రావాలి. కానీ డబ్బులు కుప్ప దగ్గర బాటిల్ పోకుండా ఏం చేశాడంటే రాజుగారి దగ్గర వచ్చి నిలబడ్డాడు. అరే ఆ డబ్బులు నా దగ్గర పోరా, కోరుకోరా, అవి తీసుకోరా, నా దగ్గరకు వచ్చావు ఏంటంటే వాడు అంటున్నాడు కదా, రాజుగారు నాకు డబ్బులు వద్దు, నాకు బంగారం వద్దు, లేకపోతే నాకు ఇంకేం వద్దు, నాకు నువ్వే కావాలన్నాడు. ఏం కావాలన్నాడు? నాకు నువ్వే కావాలి. అరే పిచ్చోడా, నా దగ్గరే ఉందిరా. అదో డబ్బులు తీసుకోరా, హాయిగా వెళ్ళు, పెళ్లి చేసుకో, చక్కగా
సుఖంగా జీవించు, నా దగ్గరే ఉందిరా. రాజుగారు నాకు ఏమి లేకపోయినా పర్వాలా, నువ్వెక్కడుంటే అక్కడ నేను ఉంటా, నువ్వెక్కడుంటే అక్కడ నేనుంటా. నిజంగా రాజుగారికి ఆశ్చర్యం అయిపోయింది. ఈడు నా వారసుడు, ఈడు అసలైన వాడేమో బంగారం కుప్పు కోరుకున్నాడు, ఇక బంగారం మొత్తం తీసుకుని పోయి వారి ఇష్టం వచ్చిన జీవితం జీవితాం. ఇంకోడేమో వెండి కుప్ప మీద నిలబడాడు, వెండి కుప్ప తీసుకుని పోయి ఇష్టం వచ్చిన జీవితం జీవిద్దాం. మరి ఈడేమో బంగారం తీసుకుపోయి ఇష్టం వచ్చిన జీవితం, డబ్బులు తీసుకుపోయి ఇష్టం వచ్చిన జీవితం జీవితాడులే అని అనుకున్నాడులే, కానీ వాడు మాత్రం డబ్బులు దగ్గరకు పోలా, రాజుగారి దగ్గరకు వచ్చి నువ్వే నాకు కావాలి, నువ్వే నాకు. ఈరోజు ఎంతమంది అంటున్నారు అన్నమాట, ప్రభా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఈ బంగారం వద్దు, ఈ వెండి వద్దు, లేదా ఈ డబ్బులు వద్దు. ఎంతమంది అనగలుగుతున్నారు అన్నమాట. నిజంగా ఇది ఉదాహరణ మాత్రమే, కానీ ఈరోజు మన జీవితాల్లో కూడా రకరకాల బంగారం లాంటి ఆకర్షించేవి ఉన్నాయి లోకంలో, వెండిలాగా ఆకర్షించేది ఉంది, లేకపోతే ఇంకా డబ్బులాగా ఆకర్షించేవి చాలా ఉన్నాయి. అవన్నీ అశాశ్వతం, క్షయమైనవి అన్నాడు బైబిల్. 1 పేతురు 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో క్షయమైన వాటి చేత కాదు మిమ్మల్ని విమోచించింది, అక్షయమైన నీ రక్తము చేత అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం అని వచనాల్లో ఉండదు. అక్కడ ఇవన్నీ క్షయమైపోయాయి, కానీ అక్షయమైనది ఏంటంటే వాక్యమే, బైబిలే, దేవుడే. ఆది ఎందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుడైండెను, వాక్యమే దేవుడైండెను, వాక్యమే బైబిల్. క్రైస్ట్ ఈజ్ అవర్ స్క్రిప్చర్, క్రైస్ట్ ఈజ్ అవర్ స్క్రిప్చర్. ఆ వాక్యమే, దేవుడే మనకు వాక్యముగా ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతించాలి. ఈ మంచి దేశములు ఆయన బాగు చేశాడు, స్వస్థత ఇచ్చాడు, పాపరోగాన్ని కడిగాడు, శుద్ధి చేశాడు, ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు. ఈరోజు నిజంగా ఈరోజు చాలా మంది రాలేకపోయారు. ఎన్నిసార్లు చెప్పినా ఆదివారాలు సొంత పనులు పెట్టిపోతుంటే ఆదివారాలే పోతారు, ఊర్లకు పోతారు. సెలవులని రోజులు ఇంటి దగ్గరే ఉంటారు. ఎప్పుడైనా ఒకసారి సెలవులతో పోతే పర్వాలేదు, కానీ ఆదివారం పట్టుకట్టుకుని మంది దగ్గర రాకుండా పోతారు. నాకు చాలా బాధ వేసింది. ఈరోజు ఫంక్షన్ల కన్నా, ఫ్రెండ్స్ కన్నా, లేదా బంధువుల కన్నా, లేకపోతే ఇంకా దేనికన్నా, డబ్బు కన్నా, లేకపోతే ఇంకా దేనికన్నా ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం ఉత్తమం, ఆదివారం దేవుని ఆరాధించడం ఉత్తమం. ఏం నీకు లేవా ఆ పనులు? నీకు లేరా బంధువులు? రాఖీ పండుగ వెళ్ళిపోవడం, అక్కడ ఉంటాం. రాఖీ పండుగ కట్టుకోకూడదు, అయినా కానీ పోయారు, కట్టుకుంటే మరి ఆ రాత్రికి రావచ్చుగా. మళ్ళీ అక్కడనే ఉండి ఇవాళ మొత్తం ఉండి మరి సాయంత్రం పోతారు కొంతమంది. అంటే నేను తప్పని అనట్లేదులే, కానీ ఆ అనుభవంలోకి రావాలి, మనం ఆ అనుభవంలోకి రావాలి. ఆదివారం ఉంటే దేవుని మందిరంలో గడపాలి కదా, అంతే. ఎన్ని పనులున్నా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాలి. డబ్బు కాదు, లేకపోతే బంగారం కాదు, లేకపోతే ఇంకా వెండి కాదు. ఏం చేశారు ఆ కుర్రోడు? ఏం చేశారు చెప్పండి? రాజుగారి దగ్గరే నిలబడ్డారు. ఈరోజు మనందరం కూడా రాజుగారి దగ్గరకు వచ్చాం, రాజుగారిని ఆరాధించడానికి. ఎవరా రాజు? మన రాజు, నా రాజు. ఈరోజు అంజూరపు ముద్దలాగా స్వస్థత ఇచ్చాడు, బాగు చేశాడు. నేను చూసుకున్నాం మనం, చెప్పండి. ఒకటోది గోధుమలు. చెప్పాలి, అందరికంటే చెప్పాలి. గోధుమలు అంటేనే చనిపోయి, నీ కొరకు నా కొరకు చనిపోయి త్యాగం చేసి బ్రతికాడు ఆయన. మనల్ని కూడా బ్రతికించాడు. రెండవది ఎవరంటే బలహీనమైన మన కొరకు ఆయన బలపరిచాడు, బలవంతులుగా చేశాడు. ఏ విధంగా ఆ యవన రొట్టె దొర్లుకుంటూ పోయి గుడారాన్ని తలకిందులుగా చేస్తున్నాడు. ఈ బలహీనులు కూడా బలవంతుడైన సైతాన్ని పడగొట్టి, సైతాన్ని తలకిందులు చేసి, ఇక్కడేమో బలహీనుడు చేతిలోనేమో ఒడుస్తుంది, అక్కడేమో బలవంతుడు ఎవరైనా గొలియాతు. ఇక్కడేమో బలహీనుడు చిన్నపిల్లవాడు పోయాడు, కొట్టాడు, కుంభస్థలాన్నే కొట్టాడు. ఈరోజు మనం కూడా బలవంతులే చేశాడు. మూడోది ఏంటంటే కారు ద్రాక్షలు కాసిన మనల్ని నిజమైన ద్రాక్ష తోటలోకి తీసుకుని వచ్చి ఒక సంఘంలో వచ్చాడు. నాలుగోది అంజూరపు చెట్టు, అంజూరపు ఆకులు, అంజూరపు ముద్ద, స్వస్థత, బాగు చేయడం. ఏంటంటే అది దేవుని వాక్యమే. ప్రభావి వాక్యాన్ని ఇచ్చి
ప్రభా దేశంలో నీ వాక్యాన్ని ఇచ్చి నాకు మహారక్షణ ఇచ్చావయ్యా, అందుకే ఆరాధించాను. 5వది ఏంటో చదవండి. 5వది దానిమ్మ పండు. దానిమ్మ పండు ఎట్లా ఉండే? దానిమ్మ పళ్ళు విత్తనాలు ఇప్పు చూడగానే ఎట్లా ఉండే? చాలా చక్కగా చక్కగా ఎవరన్నా అక్కడ కట్టారా పేర్చారా అన్నట్టుండే చక్కగా దానిమ్మ పండ్లు. దానిమ్మ పండు అంటే దానిమ్మ పండ్లు అంటే దానిమ్మ అంటే బైబిల్లో దానిమ్మకు ఒక అర్థం ఉంది. ఏంటంటే అది ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యాజకుడు ఆయన. నిర్గమాకాండం 2 చూద్దాం 28 ఆ వచనాలన్నీ చూస్తే ఆయన ప్రధాన యాజకుడిగా యాజకత్వం చేయడానికి ఉపయోగిస్తారంట. నిర్గమాకాండం 28:33 చదవండి. 68 పేజీ నెంబర్. దాని అంచుల చుట్టూ నేల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలిపోను. చుట్టూ పైన 1వ వచనం నుంచి చూస్తే ప్రధాన యాజకుడు ఎట్లా ఉండాలి? యాజకత్వం చేసేవాళ్ళు 28:1 చదవండి. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుని అహరోనును అతని కుమారులుగా అహరోనును ఇక్కడ రాయబడి ఉన్నది. యాజకత్వం చేయడానికి, ప్రధాన యాజకత్వం చేయడానికి ఏం చేయాలంటే చివరిగా వచ్చి దాని అంచుల చుట్టూ నేల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ దానిమ్మ పండ్లు యాజకత్వాన్ని గుర్తు. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ప్రధాన యాజకుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ప్రధాన యాజకుడు. అందుకని ఒక మాట ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే హెబ్రీ 5 వచ్చినంటే హెబ్రీ 5:15 చదవండి. హెబ్రీ 5:15 5:15 కదా 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములను మనలోనే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. పాపము లేనివాడుగా. ఈరోజు నీకు నాకు దేశంలో మహారక్షణ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే పాపము లేనివాడుగా, ప్రధాన యాజకుడిగా. ఆయన కూడా శోధింపబడి ఎన్నో విషయాల్లో శోధనలు ఎదుర్కొన్నాడు. మన ప్రధాన యాజకుడు శోధింపబడి ప్రధాన యాజకత్వం చేశాడు. నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. అదేముందంటే చక్కటి మాట ఏంటంటే ఆయన పాపము లేనివాడుగా, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే బలహీనతల్లో కూడా ఆ ప్రధాన యాజకుడు వచ్చి మన బలహీనతలో కూడా పాల్పొందాడు. అది గొప్ప సంగతి. ఈరోజు పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపము అంటని వాడుగా ఉన్నాడు, పాపము చేయని వాడుగా ఉన్నాడు. కానీ పాపంలోనే జీవించాడు, పాపంలోనే తిరిగాడు, పాపంలోనే సంచాడు. కానీ పాపం ఏమాత్రం కూడా అంటలా. ఆయన అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చూపించగలరా? ఒక ఛాలెంజ్. ఈరోజు ప్రపంచ మానవాళికే ఒక ఛాలెంజ్. ఏంటిదంటే నువ్వు ఏదైనా చదువు, ఏదైనా చెప్పు, ఏమైనా చేయి, యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? ఎవరు చాలా మంది తలకిందులు తపస్సు చేశారు. ఈ బైబిల్ ఈ లోకంలో లేకుండా చేద్దాం, బైబిల్ని రూపుమాపుదాం, బైబిల్ని తగలబెడదాం. బైబిల్ని తగలబెట్టి బైబిల్ని చించివేసి బైబిల్ని పాడు చేద్దాం అనుకున్న రక్షణ పొందారు. వాళ్ళే దేవుని నమ్ముకున్నారు, వాళ్ళే బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు. ఈరోజు ఆ ప్రధాన యాజకుడు ఎట్లా వచ్చాడంటే దేని గుర్తిదే? ద్రాక్ష గుర్తు. ద్రాక్ష పండు అంటే ప్రధాన యాజకుడు అని యేసు మన బలహీనతలో పాలుపొందులు కలిగి పాపము లేనివాడుగా, పాపం అంటని వాడుగా, పాపం అంటే ఎరగని వాడుగా ఉండి నీ కొరకు నా కొరకు బలి అయి పాపము లేని రక్తాన్ని, కల్మషము లేని రక్తాన్ని, గొర్రె పిల్ల అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాల్చి
మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని కూడా ఆ ద్రాక్ష ఇది దానిమ్మ గుత్తులోకి తీసుకొని వచ్చాడు. దానిమ్మ పండ్లు ఏ విధంగా, దానిమ్మ గింజలు ఏ విధంగా చక్కగా ఉంటాయో, చక్కగా అమరి ఉంటాయో, ఆ దానిమ్మ పండు స్థితిలోకి నిన్ను కూడా నడిపించాడు, రక్షణ ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు దానిమ్మ పండు అంటేనే ప్రధాన యాజకుడు గుర్తురావాలి. ఈ పండ్లు లేకపోతే దీంట్లో ఉన్నాయి మనం చదువుకోవాలనే గుర్తుకు రావాలి. గోధుమ అంటేనే చెప్పండి యేసుక్రీస్తు గుర్తు రావాలి. యవనం అంటేనే బలహీనమని గుర్తు రావాలి. ఇంకా మూడోది ద్రాక్ష అంటేనే సంఘం గుర్తు రావాలి. తర్వాత నాలుగోది అంజూరపు చెట్టు అంటేనే వాక్యం గుర్తు రావాలి. చెప్పండి ఐదోది దానిమ్మ అంటేనే ప్రధాన యాజకుడు, మధ్యవర్తి, నీకు నాకు మధ్యవర్తి అయినా మధ్యవర్తిగా వచ్చాడు, గుర్తు రావాలి. ఆరోజు చదువుతారండి. ఆరోది ఒలీవ నూనె, ఏంటంటే అది ఆలివ్ ఆయిల్. ఒలీవ నూనె అంటే చెప్పండి, ఒలీవ నూనె అంటే ఒలీవ చెట్టులో ఉన్న ప్రతిదీ కూడా ఉపయోగమే. ఆకు దగ్గర నుంచి, కొమ్మ దగ్గర నుంచి, కాండం దగ్గర నుంచి. మన దేశంలో కూడా మన ప్రాంతంలో కూడా ఒక చెట్టు ఉంటుంది, అన్ని ఉపయోగమే. ఏంటి ఆ చెట్టు? వేప చెట్టు. అన్ని ఉపయోగమే. ఆకు లేకపోతే వేప గింజలు. మా చిన్నప్పుడు అయితే వేపకాయలన్నీ ఏరుకుని వచ్చి ఎండబెట్టుకొని అమ్మేవాళ్ళు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదులే కానీ మీకు గుర్తేనా? వేపకాయలు ఎండబెట్టి, పండిని ఎండబెట్టి వేప నూనె తయారు చేసి వేప చెట్టులో అన్ని పనికొచ్చాయి. అంటే ఉదాహరణ చెప్పా, వేప చెట్టు కంటే విలువైనది ఒలీవ నూనె. ఒలీవ నూనె అంటేనే దేని గుర్తు అంటే అది తగ్గింపు గుర్తు, అది దేనత్వానికి గుర్తు, అది తగ్గించుకోవడానికి దాసుని స్వరూపానికి గుర్తు. ఎందుకంటే ఒలీవ నూనె పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ఆ ఒలీవ నూనె వాడుతూ ఉంటారు, ఒలీవ నూనె రాసుకుంటూ ఉంటారు. ఒలీవ నూనె ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రజెంట్ గా శాస్త్రజ్ఞులు కూడా చెప్తా ఉంటారు. ఒలీవ నూనె చాలా ఖరీదైనదని కూడా మనకు తెలుసు ఆ విషయం. ఒలీవ నూనె అంటే తగ్గింపు గుర్తు, ఒలీవ నూనె అంటే తేనత్వానికి గుర్తు. ఏ విధంగా ఒలీవ నూనె తగ్గింపు గుర్తు అంటే యేసుక్రీస్తు కూడా ఆకాశంలో లేకపోతే ఆకాశంలో ఉన్న పరలోకంలో సింహాసనంలో తండ్రి యొక్క కుమారుని అని అనిపించుకోలేదు, కానీ ఆయన దేవత్వం ధరించి చెప్పండి రిక్తుడిగా తగ్గించుకొని ఇలాగానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవనమాట 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒలీవ నూనె తగ్గింపు గుర్తు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడ దాకా తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన దాసుని రూపం, పేద నరుని రూపం. పాట కూడా ఉంది. ఏంటా పాట? పేద నరుని రూపము ధరించి యేసుదాసుని చెంతచే. ఆయన పేద నరుని రూపం ధరించి నీ మధ్య నిలిచాడు, నీ చెంత నిలిచాడు. దాసత్వములో ఒక జీరోగా, రిక్తుడిగా తను తగ్గించుకున్నాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ సర్వెంట్. మాట చెప్పాలి, క్రైస్ట్ ఈజ్ అవర్ సర్వెంట్. యేసుక్రీస్తు ఒక సర్వెంట్ గా, దాసుడిగా వచ్చాడు. శిష్యులందరూ వచ్చి యేసుక్రీస్తు పాదాలు కడుగుతుంటే ఏమన్నారు చెప్పండి? మీరు కాదు కడిగేది, నేనే కడుగుతాను. ఏం చేశాడు? నడుముకు ఒక టవల్ కట్టుకొని ఒక్కొక్క దగ్గర పోయి ప్లేట్లో కాలు పెట్టుకొని కాళ్ళను కడుగుతా ఉన్నాడు. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయటానికే వచ్చా. అది నాయకుడికి ఉన్న లక్షణం. అది ఈరోజు మనం నాయకులుగా కనపడుతున్నామా, పరిచారకులుగా కనపడుతున్నామా? పరిచర్య చేయాలి, పనులు చేయాలి, తగ్గించుకోవాలి, దేవుని పనులు చేయాలి. ఈరోజు క్రైస్ట్ ఈజ్ అవర్ సర్వెంట్, దాసుడిగా తగ్గించుకొని వచ్చాడు. ఒలీవ నూనె. ఒలీవ అంటే తగ్గింపు, దేనత్వం. చివరిగా ఇంకోటి ఉంది, ఏంటంటే చదవండి. తేనె. ఏంటంటే అది తేనె. తేనంటే తీయగా ఉండదు. తేనంటే దేని గుర్తు అంటే ప్రేమ గుర్తు. తేనంటే
ప్రేమ. సంసోను ఒక పొడుపు కథ వేస్తారు. చెప్పండి ఆ పొడుపు కథ. సంసోను ఒక పొడుపు కథ వేస్తాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తిని దానిలో నుండి తిండి వచ్చాను. చదవండి ఆ పొడుపు కథ చదవండి. ఎక్కడుందో ఎవరికి వచ్చిందో వచ్చిన ఫస్ట్ ఎవరు తెస్తారో వాళ్ళే చదవండి. ఎవరు తెస్తారో వాళ్ళే చదవండి. సంసోను ఎక్కడుందో మాకు తెలియదు అంటారా? న్యాయాధిపతుల్లో ఉంటుంది. అధ్యాయం నేను చెప్పను, మీరే చెప్తారు. ఇంకా ఎంతసేపా చెప్పాలగా. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 18వ వచనం. 14వ వచనంలో కూడా ఉంటుంది అది. 18వ వచనం దాని అర్థం ఉంటుంది. 14వ కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తిని దానిలో నుండి తిండి వచ్చను. 18వ వచనం ఇప్పుడు తేనె కంటే తీపి అనేదేంటి? సింహము కంటే బలమైనదేంటి? తేనె అంటే తీపి గుర్తు, తేనె అంటే ప్రేమ గుర్తు, తేనె అంటే తృప్తి గుర్తు, పరలోక ప్రేమ, పరలోక ప్రేమ, తీయనైన ప్రేమ. ఏ ప్రేమ అది చెప్పండి? తీయనైన. ఆయన ప్రేమించి రక్తాన్ని కార్చాడు. నిన్ను ప్రేమించి ఆయన ప్రేమ వర్ణించడానికి వీలు కాదు. ప్రకటన 1:5 చదవండి. ప్రకటనలు 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు 5:6 వచనంలో ప్రకటన 1:6 మనల్ని ప్రేమించచ్చు తన రక్తమున మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును మనల్ని ప్రేమించచ్చు తన రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి బలి అయ్యాడు, ప్రేమించాడు కాబట్టి రక్తాన్ని కార్చాడు, ప్రేమించాడు కాబట్టి చనిపోయాడు. నీ కొరకు నీ భార్య చనిపోతా, నీ భర్త చనిపోతాడా? నీ పిల్లలు చనిపోతారా? నీ కొరకు నీ తల్లిదండ్రులు చనిపోతారా? ఎవరు కూడా లేదు. ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ చెప్పండి. మరణము కంటే మరణమంత బలము కలది నీరు ప్రేమ ప్రభువా. మరణమంత బలము కలది నీరు ప్రేమ ప్రభువా. వరదల జాడవు విజయుడాని ప్రేమను ప్రేమ గలమ ప్రభువా. ప్రేమయ్యున్నావయా ప్రేమ గలమ ప్రభు. మరణమంత బలమైన ప్రేమ అది. ఆ ప్రేమకి చనిపోవడానికి కూడా ఇష్టపడ్డ ప్రేమ అది. తేనె అంటే తీపిగా తీయనైన ప్రేమ. ఈ భూలోకంలో ఉన్న ప్రేమలన్నీ చెప్పండి. భూలోకంలో ఉన్న ప్రేమలన్నీ మంచి ప్రేమలేనా? ఆస్తుంటేనే ప్రేమిస్తాం. ఒక భార్య అన్నది భర్త కంటే ఉద్యోగం ఉందంట, అందుకనే పెళ్లి చేసుకుంటుందంట. ఒక ఉద్యోగం లేకపోతే పెళ్లి చేసుకుందంటే డబ్బు, ఆస్తి, బంగ్లా. ఇంకొంతమంది పురుషులు ఎట్లా ఉంటారంటే కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అంతా డబ్బుతో ముడిపడింది ప్రేమ. ఈరోజు ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా స్థిరము కావు. కరిగిపోయే ప్రేమలు ధరలోని ప్రేమలన్నీ స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడ వరకు నిలచియుండును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కల వరకు నిలచియుండును. ప్రేమ యేసుని ప్రేమ అది భూమి అందించలేదు. ఎవరు కొలవలేని ప్రేమ, ఎవరు చూపించలేని ప్రేమ. ఈ లోకంలో ఎవరు కూడా నీ కొరకు నా కొరకు మరణించారు. ఆయన తీరైన ప్రేమ చూపించి నీ కొరకు నా కొరకు మరణించి చనిపోయి. ఆ పాటలో ఉంటది భార్య ప్రేమ, భర్త ప్రేమ, పిల్లల ప్రేమ గురించి ఉంటది. ఆ పాట మన పాఠ్య పుస్తకంలో లేదులే కానీ చాలా చక్కని పాట. ఆ ప్రేమను ఎవరు కొలవలేదు, ఎవరు కూడా భూలోకంలో ఎవరు కూడా అందించలేదు. అటువంటి ప్రేమమయుడు యేసుక్రీస్తు పేరు నేను కదా. ఆయన ప్రేమమయుడైన యేసుక్రీస్తు, ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, అన్ని ఆయనే. ఆలింగన్లు
ఈరోజు తేనె. అందుకనే దేవుడు ఏడంతల ఫలాలు ఇచ్చి ఏమంటుండ అక్కడ కింద చదవన్న మాట మనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదవండి మళ్ళీ ఒకసారి. ద్వితీయోపదేశకాండం ఎన్నో వచనంలో ఉంటుంది, 8వ అధ్యాయం మళ్ళీ ఒకసారి 7 నుంచి 10 దాకా మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. దగ్గరగా చదవండి నాతో పాటు. 7 నుంచి నీ దేవుడైన యెహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయల నుండి కొండల నుండి పాలు ఓటులను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె తేనె గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు, అది ఇనపరాల గల దేశము, దాని కొండలలో నువ్వు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. తృప్తి. దాంట్లో ఇనుముందంట, దాంట్లో రాగుందంట. ఓ ఎంత బలమో చూడండి. అవన్నీ తింటే బలముగా. ఒకటోది గోధుమ గింజ, రెండవది యవలు, మూడవది ద్రాక్ష చెట్లు, 4వది అంజూరపు చెట్లు, 5వది దానిమ్మ పండ్లు, 6వది ఒలీవ నూనె, 7వది తేనె. 7 ఆశీర్వాదం, 7 ఫలాలు. అందుకనే నేను అనుకున్న వాక్యం చూసుకున్నా, అరే ఈసారి ఫస్ట్ ఆదివారం ఇదే కదా, ఈ వాక్యాన్ని ధ్యానించాలి కదా అనుకుని వాక్య ప్రకారం ప్రభా నీ వాక్యాన్ని దయచేయండి దేవుడు ఎందుకను ఈ పేజీ చూపించిండు. ఇది చూసేసరికి నేను దీని మీదనే వాక్యం అనుకుని ధ్యానించుకుంటే దేవుడు ఇచ్చిన తలంపులు. ఈరోజు ఈ 7 ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అందుకనే మరోసారి ఆ వచనం చదువుకున్నాం. కీర్తనలు ఎన్నో వచ్చిన 74:12 2వ భాగం చదువుకున్నాం. క్యాలెండర్ వాక్యం. కీర్తనలు 74:12 క్యాలెండర్ వాక్యం చదువుకుందాం. చదవండి మరోసారి అందరం కలిసి. దేశంలో 2వ భాగం చదువుకుందాం. దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. ఈ 7 ఆశీర్వాదంతో నాకు మహారక్షణ ఇచ్చావయ్యా, అందుకే నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. అటువంటి ఆరాధన చేసే బిడ్డలుగా దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. 200 నిలబడదాం, 200 నిలబడదాం, పాట పాడుకుందాం.